అందరికీ నమస్కారం. ఈటీవీ గుడ్ ఛానల్‌కి స్వాగతం. మీరు ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్నట్టయితే, మేము ఈ ఛానల్‌లో జాబ్ ఆపర్చునిటీస్ గురించి, నోటిఫికేషన్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్‌ని ఇస్తాము. మీరు లోకల్‌లో అయినా, ఎక్కడున్నా కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. నిరుద్యోగులకి మాత్రం ఈ ఛానల్ చాలా చాలా అవసరమని నేను చెప్తాను. అంతేకాకుండా మేము వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, ఫోన్ నెంబర్స్, నోటిఫికేషన్స్, ఇంటర్వ్యూ డేట్స్ ప్రతి ఒక్కటి మేము మీకు ఇస్తాము. సో మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వడమైనా, సబ్స్క్రైబ్ చేసుకోవడమైనా చాలా చాలా ముఖ్యమని చెప్తాను. సో నేను ఈ వీడియోలో ఒక 6 జాబుల గురించి చెప్తానండి. 6 మంచి జాబులే. మీరు ప్రయత్నిస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ముందుగా నేను ఒక గవర్నమెంట్ జాబ్ అప్డేట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చింది. అంటే THSTI. ఇది ఫరీదాబాద్ నుండి కొత్తగా నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ నోటిఫికేషన్లో మొత్తం 5 పోస్టులు ఉంటాయి. ఒకటి ఏమో ప్రాజెక్ట్ అసోసియేట్, ఒకటి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, మరియు 3 ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ కింద వస్తాయన్నమాట. ఇవి 5 పోస్టులు మొత్తం. ఇది గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే ఒక గొప్ప అవకాశం అండి. అంతేకాకుండా మంచి జీతం కూడా ఇస్తున్నారు. జీతం విషయానికి వస్తే మాత్రం ప్రాజెక్ట్ అసోసియేట్కి 35,000, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి 42,000, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్కి 49,000 వరకు ఇస్తున్నారు. వయసు గురించి మాట్లాడుకుంటే ప్రాజెక్ట్ అసోసియేట్కి 35 సంవత్సరాలు ఉండాలండి. సీనియర్ మరియు ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్లకి 40 సంవత్సరాల వరకు ఉండాలి. దీనికి అర్హత ఏంటంటే ఎంఫార్మసీ, ఎంటెక్ మరియు ఎంఎస్సి లైఫ్ సైన్సెస్ వంటి విద్యార్థులకు ఈ అర్హత ఉందండి. అంతేకాకుండా వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇది ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందండి. మీకు కింద ఒక లింక్ చూపిస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే అందులో రిజిస్టర్ అవ్వచ్చు. దీనికి ఆఖరి తేదీ May 7, 2026 అండి. అంత లోపే మీరు రిజిస్టర్ అయ్యేలాగా చూసుకోండి. రిజిస్టర్ అయిన తర్వాత 12 May 2026న మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. వాళ్ళు మెసేజ్ రూపకంగా అయినా, ఈమెయిల్ రూపకంగా అయినా మీకు చెప్తారు. అన్ని డీటెయిల్స్, ప్లేస్ ఎక్కడ, ఏ టైం ఏంటి అని అంతా చెప్తారండి. నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక మంచి జాబ్, మంచి జీతం, మంచి అనుభవం మరియు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే ఛాన్స్ కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. మరో జాబ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ నుండి వచ్చిందండి. ముంబై నుంచి కొత్తగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 2 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇది ఒక గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే గొప్ప అవకాశం అండి. మంచి జీతం ఇస్తున్నారు. 45,000 నుండి 65,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెర్చ్ ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫ్యూచర్లో హయ్యర్ స్టడీస్ లేదా రీసెర్చ్ కెరియర్లో చాలా ఉపయోగపడుతుందండి. అర్హత విషయానికి వస్తే సోషల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ లేదా MPHS వంటి సంబంధిత విభాగాల్లో ఉన్న విద్యార్థులకైతే ఇది చాలా చాలా గొప్ప అవకాశం. వారికి మాత్రం ఈ అర్హత ఉందని చెప్తున్నాను. అంతేకాకుండా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం దీనికోసం. జీతం మాత్రం 45,000 నుండి 65,000 వరకు వస్తుందండి. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దీనికి మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాలి. నేను కింద ఇంకొక లింక్ చూపిస్తాను. ఆ లింక్ని ఓపెన్ చేస్తే మీరు దీంట్లో ఈజీగా రిజిస్టర్ అవ్వగలుగుతారు. ఇది May 8, 2026కి లాస్ట్ డేట్ అండి. దీనికి ముందే మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఒక మంచి జీతం అండి, మంచి అనుభవం మరియు మంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే ఛాన్స్ కాబట్టి అస్సలు వదులుకోకండి. దీన్ని కూడా ప్రయత్నించండి, అర్హులు ఎవరైనా దీన్ని చూస్తుంటే. మూడోది వచ్చేసి ఇది ఒక జాబ్ ఆపర్చునిటీ అని నేను చెప్పానండి. కానీ PhD చేయాలనుకునే విద్యార్థులకు మాత్రం ఇది ఒక గొప్ప అవకాశం. ఈ PhD చేసే క్రమంలో మీకు స్టైఫండ్ కూడా అందిస్తున్నారు. ఇది మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి PhD ప్రోగ్రామ్ 2026 కోసం అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నారండి. దీనికోసం స్పేస్, ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వంటి టాప్ ఫీల్డ్స్లో PhD చేసే అవకాశం ఉందండి. ఇస్రోకి సంబంధిత ఇన్స్టిట్యూట్లో చదివే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్యూచర్లో సైంటిస్ట్గా ఎదగడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. స్టైఫండ్ మరియు రీసెర్చ్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయండి. అర్హత విషయానికి వస్తే సంబంధిత విభాగాల్లో MA, MTech లేదా MSc వంటి అర్హత ఉండాలి. అలాగే నెట్-గేట్ వంటి ఎగ్జామ్స్ కూడా అవసరం కావచ్చు. దీనికి వయసు వచ్చేసి 35 సంవత్సరాల వరకు ఉండొచ్చండి.
దీని ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ముందుగా ఒక ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ ఎగ్జామ్‌లో సెలెక్ట్ అవుతే. సో, ఇది కూడా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందండి. కింద లింక్ చూపిస్తాను. దాన్ని ఓపెన్ చేస్తే ఈజీగా రిజిస్టర్ అవ్వగలుగుతారు. 25 మే 2026 వరకు ఇది టైం ఉందండి. ఇది లాస్ట్ డేట్. దీనికి ముందే మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్‌లో సెలెక్ట్ అయితే జూన్ 30, 2026న మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. నాలుగోది వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ నోటిఫికేషన్లో మొత్తం సుమారు 60 పోస్టులు ఉన్నాయి. సో తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. జనరల్ పోస్టులు 40 ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ 10 ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్లో 10 ఉన్నాయండి. ఆర్బీఐలో ఉద్యోగం అంటే చాలా ప్రెస్టీజియస్ గవర్నమెంట్ జాబ్ అండి. మంచి జీతం ఉంటుంది, భద్రత ఉంటుంది మరియు ఫ్యూచర్ గ్రోత్ కూడా చాలా ఉంటుంది. అంతేకాకుండా హై లెవెల్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయొచ్చు. బ్యాంకింగ్ సెక్టార్లో టాప్ పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అర్హత విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసి ఉండాలి. వయసు పరిమితి ఎలా ఉండాలంటే సాధారణంగా 21 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. దీనికి ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దీన్ని కూడా మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. కింద చూపించే లింక్ని ఓపెన్ చేస్తే మీరు ఆన్లైన్లో ఈజీగా రిజిస్టర్ అవ్వగలుగుతారు. ఆన్లైన్ ఫీజు వచ్చేసి ఓబీసీ వాళ్ళకి 850 మరియు ఎస్సీ ఎస్టీ వారికి 100 రూపాయలండి. అప్లై చేయడానికి చివరి తేదీ మే 20, 2026. ఇది కూడా ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. బ్యాంక్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మరియు హై లైఫ్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక గొప్ప అవకాశం. కాబట్టి అందరూ రిజిస్టర్ అవ్వండి. ఐదవది వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రెంటిస్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ నోటిఫికేషన్లో మొత్తం 1865 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 164 పోస్టులు, ఆంధ్రప్రదేశ్లో 303 పోస్టులు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో పోస్టులు ఉన్నాయి కాబట్టి సెలక్షన్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టార్లో అనుభవం పొందే మంచి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సింపుల్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అర్హత విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రూరల్ ఆర్ సెమీ అర్బన్లో పనిచేసే వాళ్ళకి 15,000 స్టైఫండ్, అర్బన్లో పనిచేసే వాళ్ళకి 18,000 స్టైఫండ్, మెట్రో ప్లేస్లో పనిచేసే వాళ్ళకి 20,000 స్టైఫండ్ ఇస్తున్నారు. వయసు పరిమితి విషయానికి వస్తే ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎంపిక విధానం ఆన్లైన్లో ఒక పరీక్ష రాయాల్సి ఉంటుంది మరియు స్థానిక భాష పరిజ్ఞానం ఆధారంగా కూడా ఎంపిక చేస్తారు. దీన్ని కూడా ఆన్లైన్లోనే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మే 19, 2026 లోపు దీనికి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో బ్యాంకింగ్ ఫీల్డ్లో కెరియర్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం. సో ఇలాంటి మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.